చేసిన వార్త రాయకుండా దానికి రివర్స్లో ఇవాళకి ఇవాళ డబ్బులు పడవు, ఓ వారం 10 రోజుల్లో డబ్బులు పడతాయని జగన్ చెప్తే నాది ఉత్తుత్తు నొక్కిడే అని చెప్పారండి. మరి 5 ఏళ్ల నుంచి డబ్బులు ఎట్టబడ్డాయి? అదే రోజున పోయి చంద్రబాబు గారు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఒక్క రోజులు వేసేసారా అందరికీ? దశల వారీగానే కదా వేసింది. అప్పుడు చేస్తే శృంగారం, ఇప్పుడు చేస్తే విభిచారం. అదే విచిత్రం. లేకపోతే ఊకిళ్ళు బాబాయ్ అంటూ ఏదైతే ఆవిడది నిన్న ఈనాడు జ్యోతి ఇద్దరు కలిపి రాశారు అంటే ఇవాళ అమ్మాయి చేరబోతుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. సునీత ఓవరాల్గా జరుగుతున్నటువంటిది. లేకపోతే గ్రూప్ 1పై సిబిఐ విచారణ జరపాలి. గౌతమ్ సవాంగ్, సీతారామంజనేయులపై కేసులు నమోదు చేయాలి. చంద్రబాబు రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలన వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థ సర్వీస్ కమిషన్ కూడా రాజకీయ లబ్ధికి అక్రమాల వేదిక చేసి సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాల కుట్రలకు నిరుద్యోగ యువత బలైందంటూ రాసుకొచ్చారు. అసలైనటువంటి వ్యవహారం ఓపెన్ సీక్రెట్. ఏదైతే చంద్రబాబు గారి టైంలో జరిగినటువంటిది ఏపీపీఎస్సీలో ప్రభుత్వం వాళ్ళనే పెట్టుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళనే పెట్టుకున్నారు. అయితే అందులో ఫెయిల్యూర్ని కవర్ చేసుకొచ్చేటటువంటి వ్యవహారమే ఇక్కడ కీలకం. లేకపోతే గీతాంజలి కేసులో 2 అరెస్ట్,